నమస్తే సాయిరామ్ గారు. నమస్తే నమస్తే. గుడ్ గణేష్. మార్నింగ్ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. ఎలా జాయిన్ అయ్యారు? ఎలా అప్రోచ్ అయ్యారు కోడ్‌ని మీరు? ఇక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అని స్క్రోల్ చేస్తున్నప్పుడు హ్మ్. నాకు ఆల్రెడీ కాలేజ్‌లో ఒక కంపెనీ ప్లేస్ అయ్యా. సో, వాళ్ళేంటంటే ట్రైనింగ్ అయిపోయింది. హ్మ్. బట్ ఇంకా ప్లేస్‌మెంట్స్ ఇవ్వలే. అంటే ఆన్‌బోర్డింగ్ ఇవ్వలా. సో, దట్స్ వై ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నెక్స్ట్ స్టెప్ మూవ్ ఆన్ అవుదామని. సో, కోగ్నియాన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటుంటే కోగ్నియానే ఇచ్చింది. సో, సేమ్ యాస్ సుమన్ టీవీ హ్మ్. చూసాను. దాన్ని బట్టి జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ సుబ్బు సార్‌ని అడిగాను ఏ హ్మ్. బ్రాంచ్ తీసుకుందామని. ఏఐ అండ్ ఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ తీసుకుందాం అనుకున్నా. సో, వాళ్ళని అడిగినప్పుడు ప్రెజెంట్ ఇట్స్ నాట్ ఇన్ ఏ బూమ్. సో, హ్మ్. ఐదర్ పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్ అని చూస్ చేసుకున్నా. నాకు పైథాన్ అనేది వచ్చు. సో, ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ నేర్చుకుందాం అని చెప్పి పైథాన్‌లో ఇట్ బెటర్ టు యూజ్ ఇన్ డేటా సైన్స్ కూడా ఫ్యూచర్‌లో యూజ్ అయితని హ్మ్. అది చూస్ చేసుకున్నా. సో, యాక్చువల్‌గా మీరు బేసిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఏంటండి? ఎలా వచ్చారు? అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ అయిపోయింది. యెస్. ఓకే. అక్కడ ప్లేస్‌మెంట్ వచ్చింది. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం అక్కడ ప్లేస్‌మెంట్ వచ్చింది. నాకు 1 ట్రైనింగ్ కూడా అయిపోయింది. హ్మ్. హ్మ్. సో, బట్ అది ఇంకా ఆన్‌బోర్డింగ్ అనేది ఇవ్వలా మాకు. హ్మ్. మార్చ్‌లో ఇస్తా అన్నారు కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు. సో, సో మార్చ్ 2024 దాకా వెయిట్ చేపిచ్చారు. హ్మ్. ఎవ్రీ మంత్స్ మీట్స్ అనేవి జరిగాయి మాకు. హ్మ్. ఆన్‌లైన్ మీట్స్. హ్మ్. బట్ వాళ్ళు ఇంకా ఏమి ఇవ్వకపోయేసరికి ఇంకా ఫర్దర్ స్టెప్ నెక్స్ట్ మూవ్ ఆన్ అవుదామని పేరెంట్స్‌ని అడిగాను. ఓకే అన్నారు. సరే అని సో, ఇక్కడ ఏ చెప్పి విధంగా అనిపించింది కోడ్‌నెల్లో? ఎన్ని మంత్స్ మీరు తీసుకున్నారు కోర్స్? ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. హ్మ్. ఇంకా 1 మంత్ ఉంది. హ్మ్. సో, ఈ 3 మంత్స్‌లోనే నాకు సాయివర్ధన్ సార్ అని హెల్ప్ చేసేవారు. అంటే హ్మ్. కోడింగ్ నేర్చుకోవడం కానీ నెక్స్ట్ ఫర్దర్ వాట్స్ వాంట్ అంటే వాళ్ళేంటంటే మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే యెస్. న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి. హ్మ్. హ్మ్. సో, మేము అడిగాము నెక్స్ట్ స్టెప్ ఏం నేర్చుకోవచ్చని. సో, ఇలా నువ్వు డేటా సైన్స్ నేర్చుకోవచ్చు. ఇలా నెక్స్ట్ అని అంటే దీనికి రిలేటెడ్ అయినయి వాళ్ళే సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నువ్వు ఏం నేర్చుకోవచ్చని. హ్మ్. సో, జాబ్ గైడెన్స్ ఇస్తాడు. అండ్ యాప్టిట్యూడ్ వెర్బల్ ట్రైనింగ్స్ ఇస్తారు యాస్ పర్. ఓకే. సో, 90 డేస్ మీకు జర్నీ ఏ విధంగా అంటే కంఫర్ట్‌గానే ఉందా ఇక్కడ? కమ్యూనికేషన్ కంఫర్ట్‌గానే ఉంది. స్కిల్స్ కావచ్చు, యెస్ మ్యామ్. ఫ్యాకల్టీ కావచ్చు. ఫ్యాకల్టీ అందరు సాకేత్ సారును హ్మ్. అందరూ ప్లేస్‌మెంట్ ట్రైనింగ్స్ కూడా ఎలా చేయాలి? ఎలా అటెండ్ అవ్వాలి? ఇంటర్వ్యూస్ ఎలా చెప్పాలి? అనేది కూడా హ్మ్. వీళ్ళే గైడెన్స్ ఇచ్చారు మ్యామ్. ఓకే. అండ్ సాకేత్ సార్ ఎప్పుడు ఫార్వర్డే పుష్ చేసేవారు. అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. సరే నెక్స్ట్ స్టెప్ వస్తదో రాదో తర్వాత సంగతి. ఫస్ట్ హ్మ్. నువ్వు అటెండ్ అవ్వు హ్మ్. అనేది అలాగే చెప్పేవారు మ్యామ్. ఓకే. ఇక్కడున్నప్పుడే ఎన్ని ఇంటర్వ్యూస్‌ని అటెంప్ట్ చేశారు నేను మీరు? 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా మ్యామ్. హ్మ్. ఫస్ట్ కంపెనీ ఎస్&బి కంపెనీకి అటెండ్ అయ్యా. హ్మ్. అది ఇంకా రిజల్ట్ అనేది ఆల్రెడీ సెలెక్టెడ్ అని చెప్పారు. సెకండ్ రౌండ్‌కి ఎలిజిబుల్ అన్నారు. ఇంకా వాళ్ళకేదో మరి కంపెనీ ప్రాబ్లమ్ ఏమో నాకు అంత ఐడియా లేదు. సో, హ్మ్. సార్ అనేది వెయిట్ చేయమన్నారు. ఓకే. సో, ఈ లోపల సాఫ్ట్‌వేర్ అనే కంపెనీ నాకు ఇంటర్వ్యూకి ఆపర్చునిటీ వచ్చింది. సో, హ్మ్. ఐ హావ్ క్రాక్డ్ దట్. ప్యాకేజ్ ఎంత అసలు? 3 ఎల్‌పిఏ మ్యామ్. 3 ఎల్‌పీ. ఓకే. హ్యాపీ అనిపిస్తుందా? యెస్ మ్యామ్. ఓకే. సో, సాయిరామ్ గారు చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ మంది అడిగేదేంటంటే పర్సెంటేజ్ ఎంత ఉండాలి? అంటే 3 మంత్స్ ఇక్కడ మేము గనక నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందని అడిగే వాళ్ళుంటారు. బట్ తను ఇంట్రెస్ట్ చూపిస్తే అన్న పాయింట్ యూజ్ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. స్టూడెంట్స్‌ని మన దగ్గర చాలామంది మనం చూస్తూ ఉంటుంటాం. ఏ విధంగా ఉంటుంది? స్టూడెంట్స్ జాబ్స్ ఎక్కువగా క్రాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో, ఫస్ట్ థింగ్ అండి స్టూడెంట్స్ తను ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి వాళ్ళు భయపడతారు ముందు. హ్మ్. అసలు కోడింగ్ రాయలేమేమో అని చెప్పి హ్మ్. ముందే నెగెటివ్ థాట్‌లోకెళ్తారు. అవును. సో, అసలు స్టార్ట్ చేస్తే అది ఎంత ఈజీగా ఉంటది అన్నది ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తది. హ్మ్. ప్రాపర్ మెంటరింగ్ జరిగితేనే తెలుస్తది. సో, వాళ్ళు కంప్లీట్ బేసిక్ నుంచి వచ్చినా గూడా అసలు ఏమీ తెలియకుండా వచ్చినా గూడా మనం బేసిక్ నుంచి ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఆ కోడింగ్ రాయగలుగుతారు. ఓకే. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫస్ట్ ఇంక్రీజ్ చేస్తాం. హ్మ్. 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 మీరు అటెండ్ అవ్వండి వచ్చిన ఆపర్చునిటీస్ ఏది మిస్ చేయొద్దు. ఓకే. అటెండ్ అవుతూ ఉంటే వాళ్ళు ఏం క్వెషన్స్ అడుగుతున్నారో తెలుస్తది. హ్మ్. దాన్ని బట్టి నెక్స్ట్ కంపెనీకి ప్రిపేర్ అవ్వటానికి ఏముంటది మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతదని మనం ఎంకరేజ్ చేస్తాం ఎక్కువ. ఓకే. అండ్ మినిమమ్ 60% ఉంటే గనక మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌కి ఎలిజిబిలిటీ ఏ వస్తది. బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అది బీటెక్, యాహ్! డిగ్రీ ఏదైనా యాహ్! కావచ్చు. హ్మ్. యాహ్! సో, చాలామంది అప్రోచ్ అవ్వాలని అనుకుని చూసేవాళ్ళు ఉంటుంటారు. హ్మ్. వాళ్ళకి మనకి ఏ ఏరియాస్‌లో అవైలబుల్ ఉంది? ఎక్కడెక్కడి నుంచి రావచ్చు అంటారు? సో, మన దగ్గర ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్. పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్ హ్మ్. ఉందండి. అండ్ మనల్ని డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే గనక మన బ్రాంచెస్‌కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగల్రాజపురం ఉంది. హ్మ్. హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ మెట్రో దగ్గర ఉంది. అండ్ అమీర్పేట్ ఆపోజిట్ చెన్నై షాపింగ్ మాల్‌లో ఉంది. అండ్ బెంగుళూరు బీటీఎం లేఅవుట్‌లో ఉంది. ఓకే. సో, యాహ్! ఈ 3 ప్లేసెస్‌లో ఎవరైతే నియర్ బై ఉంటుందో వాళ్ళు జాయిన్ యాహ్! అవ్వచ్చు. కంటిన్యూయస్‌గా మనం ఒకటి చెప్తున్నాం. బీటెక్ ఎవరైతే లాస్ట్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు ఆన్‌లైన్ త్రూ కూడా అటెండ్ అవ్వచ్చు. అవును. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ త్రూ
మేము ఇంకొంచెం హెల్ప్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మ్మ్. సో అది ఎలా, ఏ విధంగా మనం తీసుకుంటున్నాం? అది ఆన్లైన్ది ప్రెజెంట్ పర్సూయింగ్ వాళ్ళకండి. ఇప్పుడు మ్మ్. ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ లో ఉంటారు. సో ఓకే. వాళ్ళకి ఇప్పుడు క్యాంపస్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ 1 month లో అట్లాగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళు ముందే లైక్ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ టెక్నికల్ గా స్ట్రాంగ్ అయ్యారనుకోండి, ఓకే. క్యాంపస్ లోనే మంచిగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. సో అది ఓకే. ఈవినింగ్ 6 to 8 ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలంటే ఆన్లైన్ త్రూ మన యా దగ్గరికి అటెండ్ యా అవ్వచ్చు. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ అమ్మా. యూ. ఆల్ ది బెస్ట్.